పెరగనున్న కార్ల ధరలు. కారు కొనాలని భావిస్తున్న వారికి మరోసారి షాక్ ఇచ్చే వార్త ఇది. దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను మళ్లీ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలోనే ధరలు పెరిగిన సంగతి అయితే మనందరికీ బాగా తెలిసిందే. ఇప్పుడు మరోసారి పెంపు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే రూపాయి విలువ పడిపోవడం మరియు రా మెటీరియల్స్ ఖర్చులు పెరగడం ఈ నిర్ణయానికి అయితే ప్రధాన కారణాలుగా నిలుస్తుంది. కనుక దిగుమతులపై ఆధారపడే ఆటో రంగం ఈ మార్పులకు చాలా సున్నితంగా స్పందిస్తుంది. ప్రస్తుతం అయితే కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై కూడా మోపే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి సంస్థలు వచ్చే నెలలో అయితే తమ కార్ల ధరలను సుమారు 2% మేర పెంచనున్నట్లయితే సంకేతాలు ఇచ్చాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో కూడా ఇది గణనీయమైన పెరుగుదలగా అయితే భావించవచ్చు. దేశీయంగా ప్రముఖమైన టాటా మోటార్స్ కూడా తన వాహనాల ధరలను సుమారు 1.5% పెంచాలని నిర్ణయించినట్లు కూడా సమాచారం. ఈ మధ్య అయితే ఇది మధ్యతరగతి వినియోగదారులపై కూడా నేరుగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇక్కడితో ఆగడం లేదు. హుండై, మారుతి సుజుకి సహా మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ధరలు సవరించే దిశగా అయితే ఆలోచిస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో కారు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈఎంఐలు కూడా ఇంధన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కారు కొనుగోలు మరింత భారంగా కూడా మారబోతుంది. అయితే మరోవైపు కంపెనీలు కూడా తమ ఉత్పత్తి ఖర్చులను కూడా తట్టుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ముగింపుగా అయితే ప్రేక్షకులారా, మీరైతే కారు కొనాలి అని ఆలోచిస్తున్నట్లయితే ధరలు పెరగక ముందే నిర్ణయం తీసుకోవడం మంచిదా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు కూడా ఎలా మారతాయో గమనించడం కూడా అవసరం. పెరగనున్న కార్ల ధరలు. కారు కొనాలని భావిస్తున్న వారికి మరోసారి షాక్ ఇచ్చే వార్త ఇది. దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను మళ్లీ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలోనే ధరలు పెరిగిన సంగతి అయితే మనందరికీ బాగా తెలిసిందే. ఇప్పుడు మరోసారి పెంపు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రూపాయి విలువ పడిపోవడం మరియు రా మెటీరియల్స్ ఖర్చులు పెరగడం ఈ నిర్ణయానికి అయితే ప్రధాన కారణాలుగా నిలుస్తుంది. కనుక దిగుమతులపై ఆధారపడే ఆటో రంగం ఈ మార్పులకు చాలా సున్నితంగా స్పందిస్తుంది. ప్రస్తుతం అయితే కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై కూడా మోపే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి సంస్థలు వచ్చే నెలలో అయితే తమ కార్ల ధరలను సుమారు 2% మేర పెంచనున్నట్లయితే సంకేతాలు ఇచ్చాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో కూడా ఇది గణనీయమైన పెరుగుదలగా అయితే భావించవచ్చు. దేశీయంగా ప్రముఖమైన టాటా మోటార్స్ కూడా తన వాహనాల ధరలను సుమారు 1.5% పెంచాలని నిర్ణయించినట్లు కూడా సమాచారం. ఈ మధ్య అయితే ఇది మధ్యతరగతి వినియోగదారులపై కూడా నేరుగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇక్కడితో ఆగడం లేదు. హుండై, మారుతి సుజుకి సహా మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ధరలు సవరించే దిశగా అయితే ఆలోచిస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో కారు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈఎంఐలు కూడా ఇంధన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కారు కొనుగోలు మరింత భారంగా కూడా మారబోతుంది. అయితే మరోవైపు కంపెనీలు కూడా తమ ఉత్పత్తి ఖర్చులను కూడా తట్టుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ముగింపుగా అయితే ప్రేక్షకులారా, మీరైతే కారు కొనాలి అని ఆలోచిస్తున్నట్లయితే ధరలు పెరగక ముందే నిర్ణయం తీసుకోవడం మంచిదా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు కూడా ఎలా మారతాయో గమనించడం కూడా అవసరం.